शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో స్త్రీలకు పని భారం పెరుగుతుంది. ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కొన్ని ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. భర్తతో మాట పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి లేదా అనవసరమైనటువంటి చర్చలు ముందుకు రాకుండా మీరు ప్రయత్నాలు చేసుకోండి. దాంపత్యం లోపల ఓపిక, సహనము చాలా అవసరము. దాన్ని ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండండి. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే వర్క్ ప్లేస్ లోపల అనవసరమైనటువంటి టెన్షన్స్ ఒక పక్కన మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఒత్తిడి పెరుగుతుంది. సమయం లోపల మీరు పనులు చేయకపోవడం మూలకంగా, పూర్తి కాకపోవడం మూలకంగా మీకు యాజమాన్యంతో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మహిళలకు కొంత టెన్షన్ కనబడుతుంది. అంటే వర్క్ విషయం లోపల టెన్షన్, తద్వారా కొన్ని ఇబ్బందులు. ఇక చిన్న మొత్తంలో వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు కొంత ఆలస్యంగా అయినప్పటికీ పనులు నెరవేరుతాయి. పెట్టుబడుల విషయంలో మట్టుకు మీరు జాగ్రత్తలు పాటించండి. గృహిణులకు పని భారం పెరుగుతుంది. అంటే ఇంటి లోపల భర్త, పిల్లలు, కుటుంబ పెద్దలు, దగ్గరి వాళ్ళు వీళ్ళందరూ రావడము ఇంటికి, వాళ్ళ మూలకంగా పని భారం పెరగడము, అనవసరమైనటువంటి విభేదాలు ఇలాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటి విషయాలలో కొంత ఆందోళన కనబడుతుంది. మీరు దాన్ని జాగ్రత్తగా సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇక విద్యార్థినుల విషయం ఆలోచించినట్టయితే కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరం. చదువులో మీరు ఏకాగ్రతతో ముందుకు వెళ్ళాలి. అన్యమనస్కంగా మీరు పనులు చేసినట్టయితే సత్ఫలితాలు పొందరు. పరీక్షల లోపల మీరు ఈదవలసి వస్తుంది. ఎదురొడ్డి నిలవాలి. కొన్ని కష్టకాలంగా ఈ మాసం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయము రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడము, ఆదాయం తగ్గడము,
ఇవన్నీ కూడాను మహిళలకు ఈ మాసంలో కనబడుతుంది. ఇక పిల్లల విషయం లోపల మీరు కొన్ని ఆందోళనకు గురి అవుతారు. వాళ్ళ యొక్క చదువు, డెవలప్మెంటు, ఉద్యోగము, వివాహ ప్రయత్నాలు ఇలాంటి వాటి విషయం లోపల అనుకున్న సమయంలో పనులు పూర్తి కాకపోవడంతో కొంత భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి ఈ మాసం లోపల. స్త్రీలు కూడాను అన్ని రకాలుగా అన్ని విషయాల లోపల కూడాను ఓవర్లుక్ చేయకుండా వాటిపైన మనస్సు నిలపండి. ముఖ్యంగా పిల్లల యొక్క చదువుపై శ్రద్ధ కనపరచండి. ఇకపోతే వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఆలస్యం గోచరిస్తుంది కనుక మీరు అందరి సహాయ సహకారాలు తీసుకోండి. సహాయ సహకారాలు తీసుకోవడంలో మొహమాటానికి గురి కాకుండా మనకు మంచి కార్యము జరగడానికి ఎవరి సహాయమైనా కూడాను తీసుకోండి. అలాంటిది మీరు తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా విభేదాలు బంధువులతో ఏవైతే ఉన్నాయో అవి దూరమవుతాయి. ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త పాటించండి. ఓవరాల్గా ఈ మాసము చాలా ఓపిక అవసరము. పెద్దల సలహాలు కూడాను చాలా ఉపయోగపడతాయి మీకు. వాళ్ళ యొక్క సలహాలు సూచనలను తీసుకోండి. ఓవరాల్గా మీకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవానుణ్ణి మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంగారకుడు 3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు. వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి
ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకము అందులో నుండి వనమాలి గదీ శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము. మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము. తెలియకుండా ఒక ఇల్యూజన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాలు, వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము, దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.